తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యా వ్యవస్థ బలోపేతమవుతున్నదని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇక్కడ విద్యార్థి సంఘాల వాళ్ళు మొత్తం కూడా అసలు విద్యా వ్యవస్థకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి అవి వెంటనే తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు రాజేష్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ఏం సమస్యలు ఉన్నాయన్న ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళకి ఇయ్యను అని చెప్పి ఆ శాఖకు సంబంధించినటువంటి అర్హులైన మంత్రులు లేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇగో ఒక స్కూల్ నడవాలంటే ఏముండాలబ్బా, ఒక స్కూలు ప్రాపర్ వేలో రన్ కావాలంటే ఏముండాలి, హెడ్ మాస్టర్ గారు ఉండాలి. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేకుండానే విద్యాశాఖను రన్ చేయాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విద్యాలయాలు రన్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలి అని అంటే అది అవుతుందా? ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి కానీ చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా నువ్వు చేయాల్సింది విద్యాశాఖను మంత్రిగా నియమించాలి. లేని పక్షంలో మాత్రం మా యొక్క కార్యాచరణ చాలా బీభత్సంగా ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క ప్రభుత్వం మీద మా యొక్క సమర శంకారం పూరిస్తాము. మేము మా దాడులు, మాకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణ, మాకు సంబంధించిన ధర్నాలు రాస్తారు. మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రేపటి రోజున మేము కార్యాచరణ రూపొందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఒక పక్క అసలు ఎలాంటి సమస్యలు లేవు, మేము వచ్చిన తర్వాతనే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం అని చెప్పి మన ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటి దాంట్లలో ముందంజగా ఉంటున్నది ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే మొన్న కోదండరామ్ సార్ గారు ఒకరు, అదేవిధంగా ఈ బల్మూర్ వెంకట అనేటోడు ఒకడు, అదేవిధంగా ఆకునూరి మురళి, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసిర్రు అని అంటే వీళ్ళు ఏడ తిరిగినా నిరుద్యోగులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. మా యొక్క ఉద్యోగాల సమస్య ఏంది, మాకు ఇస్తా అన్న హామీల సమస్య ఏంది, మమ్మల్ని తొందరగా బయట పెట్టండి అని చెప్పేసి వీళ్ళని అడుగుతుర్రు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. మేము మిమ్మల్ని కలవాలి, కలిస్తే మా యొక్క సంబంధించినవి అడుక్కోవాలని చెప్పేసి అడిగితే మొన్న యోగా డే జరిగింది ఒకటి. యోగా డే రోజు వీళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. అపాయింట్మెంట్ ఇస్తే కూర్చున్నారు ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఉన్నారు ఆ ఛాంబర్లో. వీళ్ళు ఆకునూరి మురళి ఉన్నాడు, బల్మూరి వెంకట్ ఉన్నాడు, కోదండరామ్ సార్ ఉన్నారు. చెప్పండి అని అన్నాడు సార్, మనము నిరుద్యోగులకు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, మెగా డిఎస్సి ఇవ్వాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేస్తలేము, రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేము సార్, దీని మీద ఆలోచించండి మీరే విద్యాశాఖ మంత్రి అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అది యోగా డే. ఆయన ఏమన్నాడంటే గట్టిగా శ్వాస పీల్చుకోర్రి, నిమ్మలంగా ఇడిచిపెట్టుర్రి, గట్టిగా శ్వాస పీల్చుకోర్రి, నిమ్మలంగా ఇడిచిపెట్టుర్రి, గట్టిగా శ్వాస పీల్చుకోర్రి, నిమ్మలంగా ఇడిచిపెట్టుర్రి అని చెప్పేసి యోగా నేర్పించి పంపిండట. తప్ప విద్యాశాఖను ఎట్లా చేద్దాము, విద్యాశాఖకు సంబంధించిన మనం ఇచ్చిన హామీలను ఎట్లా చేద్దాము అని చెప్పేసి కనీసం సోయి లేదు అని చెప్పేసి బయటికి వచ్చి కోదండరామ్ నెత్తి కొట్టుకుంటుండట. ఏం చెప్పాలి చెప్పిగా? ఇంత దరిద్రమైన పాలన, ఇంత దుర్భాగ్యమైన పాలన ఏంటన్నా ఉన్నదా? వచ్చిన సంవత్సరం లోపే, వచ్చిన 100 రోజుల్లోపే మేము 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. పెండింగ్ ఉన్న బకాయిలో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళకి సంబంధించిన ఉద్యోగాలను పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు కదా. ఏడిపోయినాయి, గంగలా కలిసిపోయినాయా? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అన్ని రిలీజ్ చేయాలన్నా, అంటే విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ప్రధానంగా బడ్జెట్ అవసరం. అసలు ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు రాష్ట్రానికి, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేరని చెప్పి చెప్తా ఉన్నాడు. కోసుక తిన్నా కూడా రూపాయల్లో ఇది బడ్జెట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఇట్లా మాట్లాడిన అనాలా, లేకపోతే ఆ ఆర్థిక శాఖ మంత్రిని అనాలా, ఎవరిని అనాలే? నీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ తెలియందే నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావా? 6 గ్యారెంటీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు కదా. ఊరు వాడ గడప నాలాంటి యువకులు, ఇక్కడ మీరు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యువకులు ఊరు వాడ గడప తిరిగి మార్పు అంటూ రేపటి రోజున వస్తే వీళ్ళు మా బతుకులు మారుతాయి, మా యొక్క కుటుంబాలు నిలబడతాయి, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మా భవిష్యత్తు మారుతాయి అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే ఈయన కొడుకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మాకు అప్పులు ఇచ్చేటోడు లేడు, మాకు అప్పులు ఇస్తలేరు, మా యొక్క చెప్పులు ఎత్తుకపోయే లెక్క దొంగ లెక్క చూస్తారని చెప్పేసి మాట్లాడే ఈ దున్నపోతులను ఇక్కడ నాడి రోడ్డు మీద ఇయ్యాల పొద్దుగాలేస్తే కేసీఆర్ని ఉరిదీయాలని మాట్లాడే ఈ గాడిదలకు ఉరిదీయాలనా ఇంకేమైనా చేయాలి చెప్పండి మీరు? అంటే ఇవన్నీ అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అది పోయినసారి వాళ్ళు మొత్తం అప్పుల పాలు చేసిపోయారని చెప్తున్నారు. ప్రభుత్వం బాగా లేదని చెప్పేసి కదా నీకు అప్పచెప్పినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అప్పులు చేశారని మాట్లాడుతున్నావు కదా. అరే నాయన వాళ్ళు బాగాలేరని చెప్పేసి కదా నీకు అప్పచెప్పినాం కదా. మరి నువ్వు చేయాల్సింది ఏంటి? దానికోసం మాట్లాడకుండా పొద్దున్న లేస్తే ఇవాళ ఫ్లైట్ బుక్ చేసుకోవాలా, ఈడ పొద్దున ఢిల్లీలో దిగాలి, మళ్ళీ ఢిల్లీలో బుక్ చేసుకోవాలా, ఈడ దిగాలి. తప్ప వీళ్ళు చేసింది ఏది లేదు. దాదాపు 60 సార్లు ఈయనకి యాజ్ ఏ
ఎడ్యుకేషన్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా దాదాపుగా 60 సార్లు ఢిల్లీకి పోయిండు తప్ప కనీసం ఏ ఒక్క వర్గంతో కానీ విద్యా వ్యవస్థతోటి కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం రివ్యూ పెట్టలే అన్న. ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రి రెండు తన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక విద్యారంగాల మీద విద్యా సమస్యల మీద రివ్యూలు జరపలేదంటారా? ఒక్కసారి కూడా ఎక్కడ జరపలేదు. కనీసం ఆకునూరి మురళికి కానీ కోదండరామ్ గారికి కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకేడా జరిగింది రివ్యూ? ముఖ్యమంత్రి గారు ఇంకేడ జరిగింది రివ్యూ? వాళ్ళకే నువ్వు అపాయింట్మెంట్ ఇస్తలేవు అంటే ఇంకేడ జరిగింది రివ్యూ అంటున్నాం మేము. ఎక్కడ కూడా రివ్యూ జరగలేదు అన్న. వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులు, వీళ్ళకి కావాలి కమిషన్లు, వీళ్ళకి కావాలి వీళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళ మంత్రులు బాగుపడాలి, జల్సాగా తిరగాలి, విలాసవంతమైన భవనాలలో ఉండాలి, విలాసవంతమైన కార్లలో తిరగాలి తప్ప నాలాంటి యువకులు నాలాంటి నిరుద్యోగులు వేలాది మంది లక్షలాది మంది ఎన్నో ఆశలతోటి ఉన్నారు. వేజ్ బారాయి చేయి ఇలా జరుగుతూ ఉన్నది. విపరీతం ఆత్మహత్యలు చేసుకుంటా అన్నట్టు చెప్పి కనీసం సోయి ఉండదు వాళ్ళకు. దాని గురించి ఏం సంబంధం అన్న వాళ్ళకు పైసలు వచ్చే దాని మీద ఆశ ఉంటుంది. వాళ్ళకు పైసలు వచ్చే దాని మీదనే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప వీళ్ళు ఉద్యోగాల గురించి ఆలోచించరు, వీళ్ళు ఉద్యోగాల గురించి ఆలోచించరు, నిధుల గురించి వీళ్ళకి ఏది సంబంధం లేదు, పట్టింపు లేదు. అందులోనే మేమైతే అందులో భాగంగానే మా వల్ల ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీకి, మా వల్ల ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా వల్ల ఏర్పడ్డ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మా ఉస్మానియా వేదికగా ఇవాళ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాము. రేపటి రోజున మా యొక్క కార్యాచరణ ఈ నుంచి స్టార్ట్ చేస్తాము. ఊరు వాడ తిరుగుతాము. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను పంచుతాము. హామీలను అందరిని కూర్చోబెట్టి అందరిని వివరించే ప్రయత్నం చేస్తాము. మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతాము. ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఏ విధంగా మీరు మోసం చేసిల్లో వాళ్ళకు బట్టలిప్పి నిమ్మలంగా వాళ్ళకు కూర్చోబెట్టి వీళ్ళు పూసగుచ్చినట్టు నిమ్మలంగా వివరించే ప్రయత్నం చేస్తాం. రేపటి ఎంత వివరించాలని ప్రయత్నించినా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు రైతు భరోసా ఇప్పుడు మొత్తం ఉటావుటిన ఒక్కసారిగా అందరికీ వేసింది. ఇంకా మీ తల్లిదండ్రులు మీ మాటలు వినే ఉందంటారా అవకాశం? అన్న ఎందుకినారే నాకు ఉద్యోగం వస్తే నా ఇల్లు బాగుపడుతుంది, మా కుటుంబం నిలబడి. కూడా కాంగ్రెస్ ఎంచుకున్నప్పుడు కూడా ఇదే మాటలు చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే కష్టాలు అవే ఉన్నాయి అని చెప్పి బిల్లులు కావచ్చు, విద్యారంగ నోటిఫికేషన్లు కావచ్చు, ఇలాంటివన్నీ చూపెడతా ఉన్నారు. మరి ఎక్కడ తీరింది? మళ్ళీ ఎట్లా వింటారు అనుకుంటున్నారు? 10,000% వింటారు బ్రదర్. నువ్వేం టెన్షన్ లేదు దాంట్లో. తెలంగాణ రాష్ట్రము తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి పౌరుడు చైతన్యవంతుడు. ప్రతి ఒక్కరు పోరాటాల గడ్డ ఇది. ఎవడైనా ఆలోచిస్తాడు. ఈడ అంత వేగ్గా ఏదో పిచ్చోళ్ళు కాదు ఇక్కడ జనాలు. అయితే ఇంకోటి బ్రదర్, నేను రీసెంట్గా మన నిరుద్యోగ సమస్యల మీద జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు రిలీజ్ చేయాలని చెప్పి కొన్ని డిబేట్లు కూడా జరిగినాయి కొన్ని ఛానల్స్లలో. ఇదే ఇక్కడ ఉస్మానియాలో ఉన్నటువంటి నాయకులు, విద్యార్థి నాయకులుగా ఎదిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు, లీడర్లు నిరుద్యోగులను కొట్టడానికి కావచ్చు, వాళ్ళని ఇష్టరీతిగా వారి పట్ల మాట్లాడడం కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వానికి సిగ్గు శరం ఏమైనా ఉండాలి. నా కొడుకులు వాడు కూడా నిరుద్యోగ జేఏసీ అని పెట్టుకున్నాడే. వాడు నిరుద్యోగ జేఏసీ అని చెప్పేసి ఇవాళ వాడు నిరుద్యోగులను వాడుకున్నాడే. ఇవాళ సమాధానం లేక మనోడు మిత్రుడు ఇంకొక నిరుద్యోగి అడిగిన దానికి సమాధానం లేక లేచి కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఈ రౌడీ రాజకీయాలు వీటిని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, దీన్ని ఎవరైతే అమలు పరచాలని చూస్తున్నారో రేపటి రోజున వాళ్ళకి భూస్థాపితం తప్పదు. ఎవడైతే కొట్టడానికి వచ్చిండో వానికి మాత్రం అధోపాతాలానికి తొక్కే ప్రయత్నం ఈ నిరుద్యోగులే చేస్తారు. 10,000% గట్లేం ఉండదు. ఇవాళ ఏదో వాళ్ళకి ప్రభుత్వం ఉన్నది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ కింద ఉన్నది, అదేవిధంగా బలగాలు ఉన్నాయని చెప్పేసి ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప అది నిరుద్యోగ సమస్యలని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు కూడా నిజమైన నిరుద్యోగులు కాదు. వాళ్ళు ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఏవి క్వాలిఫై కూడా కాలేదు, వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరు క్వాలిఫై కాలేదా? తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు మేము నెలకు 4,500 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కదా. వాళ్ళందరూ క్వాలిఫై కాలేదా? ఎవరు అడగద్దు. రేవంత్ రెడ్డి నిరుద్యోగి. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు కదా. బల్మూర్ వెంకట్ గారు నిరుద్యోగ, ఆ రోజు కూడా నిరుద్యోగుల పక్షాన అడిగిండు కదా. బ్రదరు ఎవరైనా కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసరికి మమ్మల్ని మర్చిపోతారా మీరు? నీకు ఉద్యోగాలు అదే బల్మూరి వెంకట్ ఇదే ఉస్మానియా గడ్డ మీదకి వచ్చి అడిగిండు కదా, ఇదే కోదండరామ్ గారు అడిగిండు కదా. మీరు ఇవాళ ఎడబన్నారు, బయటికి రావాలి కదా. ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మల్ని యువకులను నిరుద్యోగులను మోసం చేసింది కదా. ఆ రోజు ఎవడైతే వాడుకున్నాడో వాడు మాకు అండగా ఉండాలి కదా. ఇవాళ అండగా ఉండకుండా ఇలా రోడ్ల మీద ఇడిచిపెడితే మీరు బాగుపడితే అయిపోతుందా? ఒకరికి ఎమ్మెల్సీ, ఇంకోరికి చైర్మన్ వస్తే సరిపోతుందా?
మిమ్మల్ని ఎవరినైతే నిరుద్యోగులను వాడుకొని ఇవాళ గద్దెనెక్కిర్రో వాళ్ళని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. రేపటి రోజున మీరు ఏడ తిరిగినా కూడా మీకు మాత్రం తగిన శాస్తి జరుగుతుంది. అది బరాబర్ జరుగుతుంది. చూస్తారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం? మేము ఫైనల్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ మా డిమాండ్ వచ్చేసి విద్యాశాఖ మంత్రిని నెలకొల్పాలి. నెక్స్ట్ పెండింగ్లో బకాయిలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలల్లో ప్రొఫెసర్ పోస్టులను రిలీజ్ చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నిరుద్యోగులకు ఇచ్చిల్లో మన యూత్ డిక్లరేషన్ పేరు మీద వీళ్ళు ఇచ్చిన రిలీజ్ చేసిన దాన్ని ప్రతిదీ అమలు పరచాలి. లేని పక్షంలో మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి వెళ్ళి మా యొక్క సమర శంకారం స్టార్ట్ చేస్తాము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మా యొక్క రణరంగాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చడానికి ముందుకు వస్తలేదు. కనీసం విద్యారంగ సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు మన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని రాజేష్ నాయక్ గారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తాం.